ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ మంచిది. మనము ఈ సంవత్సరములో 11 మాసంలో దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు, ఆయన ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా జీవించలేకపోయాము అని ఆయనను క్షమాపణ అడగడానికి మనం ఈ కూడికలను ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆయన మన జీవితాలలో కలిగి ఉన్న ప్రణాళికను తెలుసుకోవడానికి, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, మన జీవితాలలో మనల్ని ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో వీటన్నిటినీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు నేర్చుకోవాలి అని అంటే మనం ఆయనను వెంబడిస్తున్నాం కాబట్టి. ఎందుకు నేర్చుకోవాలి అని అంటే మనం నిత్యత్వం కొరకు పిలువబడ్డాం కాబట్టి, మన హక్కు పరలోకం కాబట్టి కదా. మన పౌరస్థితి పరలోకం కాబట్టి. మనం ఇక్కడ జన్మించలేదు కానీ పరలోకంలో మన పౌరస్థితి ఉంది అని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు కానీ పరలోకానికి సంబంధించిన వారము. తిరిగి మనము మన సొంత ఇంటికి వెళ్ళిపోవలసిన వారము. అయితే వెళ్ళిపోవాలి అని అంటే వెళ్ళడానికి నీకు ఒక మార్గం తెలియాలి. ఆ మార్గం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మార్గంలో మాత్రమే మనము పరలోకానికి వెళ్ళగలం. ఆ మార్గం నాకు అర్థం కాకపోతే నేను పరలోకానికి వెళ్ళలేను, నా సొంత ఇంటికి నేను వెళ్ళలేను, ఎక్కడో తప్పిపోతాను, ఇంకొక వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ నిత్యము కూడా యుగాలు కాలిపోవలసిన అవసరం ఉంది, కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం చేస్తున్న పని ఏంటి అంటే మన మార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాం. నిత్యత్వానికి వెళ్ళే మార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడెక్కడ తప్పిపోయామో ఆ తప్పిపోయిన వాటన్నిటిని సార్ట్అవుట్ చేసుకుంటూ ఒక మార్గము మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. సార్ట్అవుట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుంది కదా, సొల్యూషన్ దొరికిపోతుంది. ఒక్కొక్కటిగా సరి చేసుకుంటున్నప్పుడు సమాధానం దొరికిపోతుంది మనకి. ఆ మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయితే తప్పిపోయిన ప్రతిసారి కూడా మనము దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నేను ఈ మార్గంలో తప్పిపోయాను, నాకు సహాయం చేయమంటే ఆయన డైవర్ట్ చేస్తాడు, సరైన మార్గంలో డైరెక్ట్ చేస్తాడు. ఆ విషయాలనే మనం ఈ 21 రోజులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనం ఈ 1-2 దినాల నుంచి ఏం నేర్చుకుంటున్నాము? ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, ఆయన వచ్చిన ఉద్దేశము నీకు నాకు అర్థమైతే ఆయన వచ్చిన ఉద్దేశంలోనే మనకు కావలసిన ఆ మార్గము కనిపించే అవకాశం ఉంది. అందుకనే మనం ఆయన ఎందుకు వచ్చాడో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి దినాన కూడా మనం ఆయన ఎందుకు వచ్చాడో అని కొన్ని విషయాలను నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మనకు తెలిసినప్పటికీ కూడా మరొకసారి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయము 9 నుండి కొన్ని వచనాలను చదువుతాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 9 నుండి కొన్ని వచనాలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఈ విషయాలు ఈ వచనాలలో స్పష్టంగా రాయబడ్డాయి. ఆయన ఎందుకు వచ్చాడో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పర్పస్ అనేది, ఆ ఉద్దేశం అనేది నాకు అర్థమైతే నేను చేయాల్సిన పని ఏంటో బయటకు వస్తుంది కదండి. ఎందుకు వచ్చానంటున్నాడు అక్కడ 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు లోకములోకి వచ్చింది. లోకములోనికి వచ్చింది అని అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు లోకములో ఉన్నదనా? కాదు. నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చింది, పరలోకం నుండి వచ్చింది అన్న విషయం మనకు తెలుసు. ఈ నిజమైన వెలుగు ఈ లోకానికి సంబంధించింది కాదు, ఈ లోకంలోని మనుషులనందరినీ వెలిగించడానికి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న మనుష్యులందరూ, ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ ఎలాగున్నాయి? వెలిగించడానికి వచ్చింది అని అంటే ఈ లోకం ఎలా ఉంది? చీకటిలో ఉంది అన్నదే కదా దాని ఉద్దేశం. ఈ లోకంలోకి వెలుగు రాకపోతే ఈ లోకము చీకటిలో బంధించబడి ఉంది.
ఈ చీకటిలో నుంచి వెలుగు రావడానికి ఆయన పరలోకము నుండి దిగివచ్చి, అది నిజమైన వెలుగు, పరలోకము నుండి దిగివచ్చిన ఆ వెలుగు చీకటిలో ఉన్న ఈ లోకములో నివసిస్తున్న అందరినీ వెలిగించడానికి వచ్చింది కదండి. అందరినీ వెలిగించుచూ వచ్చాను కదండి. అంటే ఇంకా యాక్చువల్గా ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు అని అర్థం. వెలిగించుచున్నది, అందరిని ఇంకా వెలిగిస్తూనే ఉంది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగాను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. యాక్చువల్గా లోకం సృష్టించబడింది ఆయన ద్వారా. ఆయన లోకాన్ని సృష్టించి అందులో మనల్ని పెట్టి అందులో సృష్టినంతని చేసి ఆ సృష్టిలోకి, ఆ లోకంలోకే ఆయన వచ్చాడు కానీ ఆయనను ఎవరు కూడా గుర్తించలేకపోయారు, ఎవరు కూడా గ్రహించలేకపోయారు. ఒక్కొక్కటి జస్ట్ మైండ్లో పెట్టుకొని ఉండండి, తర్వాత మనం ఒక క్రమంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వచ్చాడు కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన రావడానికంటే ముందు లోకం ఉంది. ఈ లోకంలో మనుషులందరూ ఉన్నారు, వాళ్ళందరూ జీవిస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా చీకటిలో బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా తమ ఇష్టానుసార ప్రకారంగా జీవిస్తున్నారు. వీళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించడానికి పరలోకము నుండి ఒక వెలుగు వచ్చింది, వారిని వెలిగించడానికి. ఆ వెలుగు ఈ లోకంలోకి రావాలి అని అంటే ఒక చోటికి రావాలి కదా, ఏదో ఒక చోటికి రావాలి. ఆ చోటు ఏది అని అంటే ఆయన ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ గోత్రములో వచ్చాడు, అంటే తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన యూదుల వద్దకు, యూదుల రాజు కదా ఆయన. ప్రవచనాల ప్రకారము యూదా వంశములో పుట్టాడు. ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, తన సొంత వారి వద్దకు వచ్చాడు. అయితే సొంత వారు ఆయనను అంగీకరించలేదు కదండి. పై వచనాల్లో 4వ వచనం చదువుతాను. 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ లోకంలోకి వచ్చి వెలుగు వెలిగించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ చీకటి గ్రహించడానికి ఇష్టపడట్లా. క్రీస్తు వారు తన స్వకీయుల వద్దకు వచ్చారు, కానీ తన స్వకీయులు, తన సొంత వారే ఆయనను అంగీకరించాల. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? వెలిగించడానికి వచ్చాడు, చీకటిని పారద్రోలడానికి వచ్చారు, వారి జీవితాన్ని సరైన మార్గంలో పెట్టడానికి వచ్చాడు. కానీ దానిని గ్రహించని తన స్వకీయులే ఆయనను అంగీకరించాల. ఇప్పుడు అంగీకరించకపోయేసరికి క్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఈయన వాళ్ళ వద్దకు వెళ్ళాడు, కానీ ఇప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళడం ఆపేశాడు. ఆయనను అంగీకరించలేదు కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తనను అంగీకరించిన వారినందరినీ, తనను అంగీకరించమని ప్రవచనాల ప్రకారం తన ప్రజల వద్దకు వెళ్ళాడు, తన స్వకీయుల యొద్దకు వెళ్ళాడు, కానీ వారు ఆయనను అంగీకరించలా, వెలుగును తీసుకోవడానికి ఇష్టపడలా, వెలిగించడానికి ఇష్టపడలా. ఇప్పుడు ఆయన వాళ్ళ దగ్గరికి, పిలువబడిన వారు అపాత్రులు అని చూస్తాం కదా. వాళ్ళు ఆ కుటుంబాన్ని లేకపోతే ఆ వంశాన్ని అపాత్రులుగా, యూదులను అపాత్రులుగా చేసి ఇప్పుడు ఆయన తనను అంగీకరించిన వారందరికీ కదా, తనను అంగీకరించిన ఎంతమంది అయితే తనను అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన కుమారులు, కుమార్తెలుగా ఉండడానికి అధికారం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇది ఈ లేఖనాల యొక్క సారాంశం. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు, వెలుగుగా వచ్చారు. వెలుగుగా వచ్చాడు అని అంటే చీకటి ఉంది. మనుషులందరి జీవితాలు చీకటిలో బ్రతుకుతున్నాయి, అబద్ధములో బ్రతుకుతున్నాయి, మోసములో ఉన్నారు, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. అందుకే ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. ఆలోచన చేద్దాం. క్రీస్తు వారు ఎందుకు వచ్చారు? వెలిగించడానికి. ఎవరిని వెలిగించడానికి? చీకటిలో ఉన్నవారిని వెలిగించడానికి, అబద్ధముల్లో ఉన్నవారిని వెలిగించడానికి, దేవుని చిత్తములో జీవించకుండా తమ ఇష్టానుసార ప్రకారముగా జీవిస్తున్న వారిని వెలిగించడానికి వచ్చాడు. ఆయనంతకు ఆయననే వచ్చాడు, మనమేం కోరుకోలేదు ఆయనని.
కదా, రమ్మని ఆయననే కోరుకోలేదు మనం. కానీ దేవుని మహాకనికరం చొప్పున మనము నిత్య నరకానికి వెళ్తామేమో అని ఆయననే పరలోకము నుండి తండ్రినే కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు, వెలుగుగా జీవించడానికి, మన చీకటి బ్రతుకులను వెలుగుమయం చేయడానికి. అయితే వెలుగు వచ్చింది, కానీ ఆ వెలుగును గ్రహించకుండా ఉంది చీకటి, యాక్సెప్ట్ చేయట్లా. చాలామంది క్రీస్తు వారిని అంగీకరించట్లా, ఒప్పుకోవట్లా. ఎందుకు ఒప్పుకోవట్లా? వారిలో ఇంకా చీకటి ఉంది కదా, ఆ చీకటి గ్రహింపకుండెను అనే మాట రాయబడింది. ఈ చీకటికున్న లక్షణాలు ఏంటి అని అంటే వెలుగును తీసుకోవడానికి ఇష్టపడవు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒకసారి యోహాను సువార్తలోనే 3వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతాను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆయన లోకంలోకి వచ్చాడు, ఆయన లోకంలోకి వెలుగుగా వచ్చాడు. ఏదమ్మా? యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఎందుకు వాళ్ళు వెలుగును యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఈ వెలుగు వస్తే ఏమైపోతుంది? తమ చీకటి పోతుంది, తమ చీకటి బ్రతుకులు పోతాయి, తమ ఆలోచన విధానము మార్చుకోవాల్సి వస్తుంది, ఇంతవరకు జీవించిన జీవితాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి పోతుంది కదండి. మన ఇష్ట ప్రకారం జీవించినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు, దేవుని చిత్తం ఏమైనా పర్వాలేదు, కానీ మన ఇష్ట ప్రకారం జీవించినప్పుడు, మన ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేస్తూ జీవించినప్పుడు, మనం ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నామో ఆ ఆలోచన ప్రకారం జీవించినప్పుడు మనకు ఒక ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? వెలుగును చీకటి గ్రహించకుండాను, ఒప్పుకోవట్లేదు. ఎందుకు? ఈ వెలుగు వచ్చినప్పుడు చీకటిని తీసివేసుకోవాల్సి వస్తుంది. అంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? చీకటిని ప్రేమించారు కదా. తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటినే ప్రేమించిరి అని అంటే ఇప్పుడు వెలుగును ప్రేమిస్తే ఏమవుతుంది? తాము ప్రేమిస్తున్న విషయాలన్నిటిని వదులుకోవాలి, చీకటిలో చేస్తున్న కార్యాలన్నీ వదులుకోవాలి. చీకటిలో చేస్తున్న కార్యాలంటే ఏవేవో చేస్తున్నారని కాదు, దేవుని చిత్తంలో లేని కార్యాలను విడిచిపెట్టుకోవడానికి ఇష్టం లేకుండా క్రీస్తు వారిని అంగీకరిస్తే వీటన్నిటిని విడిచిపెట్టుకోవాలి. క్షణకాలం ఉండే ఈ లోకంలోని విషయాలలో పొందుకునే ఆనందాన్ని, సంతోషాన్ని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. అది విడిచిపెట్టుకోవడం ఇష్టం లేక వాళ్ళు చీకటినే ప్రేమించారు, వెలుగుని ఇష్టపడట్లా. ఎందుకు? తమ కార్యాలు చెడ్డవైనందున, తమ జీవించే జీవితమే సరి అయినది కాదు కాబట్టి వెలుగును అంగీకరించట్లా, వెలుగును యాక్సెప్ట్ చేయట్లా. ఆ చెడ్డ కార్యాలను ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు కదా, స్పష్టంగా రాయబడింది. చెడ్డ కార్యాలను ప్రేమిస్తున్నారు. ఈ వెలుగు వస్తే చెడ్డ కార్యాలను తీసేసుకోవాలి, దేవుని చిత్తంలోని లక్షణాలను లేకపోతే పనులను, క్రియలను విడిచిపెట్టుకోవాలి. అది వాళ్ళకు ఇష్టం లేదు కాబట్టి వెలుగును గ్రహించడానికి ఇష్టపడక వెలుగును త్రోసివేస్తున్నారు, వెలుగును అంగీకరించట్లా, ఒప్పుకోవట్లా. తర్వాత, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉన్నట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యము చేసే ప్రతివాడు కూడా ప్రతివాడు వెలుగును ద్వేషించును. వెలుగు అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి కదండి. తమను సరిచేయడం ఇష్టం ఉండదు, సరైన మార్గంలో నడిపించడం ఇష్టం ఉండదు, వెలుగు సంబంధులుగా జీవించేలా చేయడం ఇష్టం ఉండదు కదా. దుష్క్రియలు అంటే ఏవో కాదు, దేవునికి నచ్చని లక్షణాలే. అది ఏదో కాదు, ప్రేమించలేని తనమే, క్షమించలేని తనమే, సోమరితనమే కదా. దేవునికి నచ్చని లక్షణాలు, మనలో ఉన్న లక్షణాలన్నీ ఆయనకు నచ్చవు. మనిషిగా మనం జీవిస్తున్నప్పుడు ఉన్న లక్షణాలు దేవునికి నచ్చనివే
కదా. మన ఆలోచనలు దుష్క్రియలుగా ఉంటాయి, దుష్కార్యములుగా ఉంటాయి. సెల్ఫిష్గా, స్వార్థపూరితమైన ఏ ఆలోచన అయినా, వాక్యానుసారం కాని ఏ ఆలోచన అయినా దేవునికి నచ్చని వీటిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడకుండా, అందుకనే వెలుగును యాక్సెప్ట్ చేయడు, వెలుగు వద్దకు రాడు, క్రీస్తు వారిని అంగీకరించరు. అందుకనే ఈ లోకములో చాలామంది క్రీస్తు వారిని అంగీకరించని స్థితిలో ఉన్నారు. ఆయనను ఎందుకు ద్వేషిస్తున్నారు అని అంటే, తమలో ఉన్న కార్యాలు చెడ్డవి కాబట్టి, తమలో ఉన్నవి దుష్కార్యములు కాబట్టి. ఆ వెలుగు వచ్చినప్పుడు తమేంటో బయలుపరచబడుతుంది కదా. వెలుగు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోవాల్సిందే, చీకటి ఉండడానికి అవకాశం లేదు. ఆయన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న చెడ్డ లక్షణాలన్నీ బయటికి పోవాల్సిందే, అవకాశం లేదు. ఆయన అట్లయితేనే ఉంటాడు కదా. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండే అవకాశమే లేదు. ఆయన వచ్చినప్పుడు కూడా మన జీవితాలలో ఆయనకు నచ్చని లక్షణాలు ఉండకూడదు. ఆ లక్షణాలను తీసివేసుకోవడం ఇష్టం లేక క్రీస్తు వారిని అంగీకరించట్లా, క్రీస్తు వారిని ఒప్పుకోవట్లా. ఈ లోకం ఆయనను ద్వేషిస్తుంది. కానీ సజ్జనుడైతే ఏం చేస్తాడంటే, సత్యవర్తనుడైతే 21వ వచనంలో, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడు, సత్యమును జరిగించువాడు, సత్యమును గ్రహించినవాడు. ఎవరు సత్యమును గ్రహించినవాడు? నేను చీకటిలో జీవిస్తున్నాను అని అర్థం చేసుకున్నవాడు. నా ఆలోచనలు సరి అయినవి కాదు, నా క్రియలు సరి అయినవి కాదు, నా తలంపులు సరి అయినవి కాదు. సత్యమును జరిగించేవాడు. సత్యవర్తనుడు అంటే సత్యమును జరిగించేవాడు. ఏం చేస్తాడు? తన క్రియలు దేవుని మూలముగా స్థిరపరచబడ్డాయి. దేవుడు ముందుగానే నా కొరకు కొన్ని సత్క్రియలు సిద్ధపరిచాడు. ఆ సత్క్రియలను నేను తెలుసుకోవడానికి, ఆ సత్క్రియలు ప్రత్యక్షపరచబడడానికి, నేను గ్రహించడానికి నేనేం చేస్తున్నాను అంటే వెలుగు వద్దకు వస్తాను. నాలో ఉన్న చీకటిని అంతటిని తీసివేసుకోవడానికి ఇష్టపడేవాడు సత్యవర్తనుడు. తన జీవితం గురించి, తన ఆలోచన గురించి, తన క్రియల గురించి గ్రహించినవాడు సత్యవర్తనుడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, వాక్యం దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేస్తాడు. సత్యమును గ్రహించినప్పుడు తనలో ఉన్న చీకటిని తీసివేసుకోవడానికి ఇష్టపడతాడు కదా. దేవుని చేత, దేవుని మూలముగా చేయబడి ఉన్నాయి నా క్రియలన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు అని దేవుని మీద ఆధారపడేవాడు సత్యవర్తనుడు. ఆ వ్యక్తి అందుకనే రాగలడు. ఇలా ఎంతమంది చేయగలరు? చాలా తక్కువ మంది చేస్తారు కదా. అందుకనే ఆయన మార్గము ఇరుకైనది. ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు కొందరే, అందరూ రాలేరు, అందరూ ప్రవేశించలేరు కదండి. ఇదే మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు నేను ఈ సంవత్సరము ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోయాను? ఎందుకు జీవించలేకపోయాను అని అంటే, నా హృదయములో ఇంకా చీకటి ఉంది. ఆయనను అంగీకరించాను అని అనుకుంటున్నాను, కానీ నేను చెప్పట్లేదు ఆ మాట. లేఖనాలలోనే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనము. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, అది ఒక భాగము. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎంతో గొప్పది అని అంటే దాన్ని ప్రైజ్ చేస్తున్నట్టు కాదు, అది అంత భయంకరమైనది అని అర్థం. ఆ చీకటి అంత భయంకరమైనది. ఏ చీకటి భయంకరమైనది? నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల. నాలో ఉన్న వెలుగు చీకటి ఉంటే అంటే నేను వెలిగించబడ్డాను అని నేను అనుకుంటున్నా, నేను క్రీస్తు వారిని అంగీకరించాను అని నేను అనుకుంటున్నా. కానీ లోపలేముంది? బయటికేమో వెలిగించబడ్డాను, కానీ లోపలేముంది? చీకటి ఉన్న ఎడల, నీలో ఉన్న వెలుగు చీకటి ఉన్న ఎడల లోపల వెలిగించబల్ల. నా హృదయంలోకి వెళ్ళాలి ఆ వెలుగు, అప్పుడు అది వెలుగు బయటికి కనిపిస్తుంది కదండి. నాలోనున్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి భయంకరంగా ఉంటుంది. కానీ నా హృదయంలో వెలుగు లేదు,
నా హృదయములో నా ఆలోచనలు సరిగా లేవు, నా మాట తీరు సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదు. బయటికి మాత్రమే నేను వెలిగించబడ్డాను, బయటికి మాత్రమే నేను క్రీస్తు వారిని అంగీకరించాను. ఎంత భయంకరమైన మోసం అది, అబద్ధం అది. నాలో ఉన్న వెలుగు వెలుగుగా ఉంటే నా జీవితము వెలుగుతుంది. ఆయన నన్ను నిజంగా వెలిగించి ఉంటే నాలో ఉన్న చీకటిని తీసివేసుకోవడానికి నేనే ఇష్టపడతాను. నాలో ఉన్న చెడ్డ క్రియలు, నాలో ఉన్న దేవునికి నచ్చని లక్షణాలను నేను ప్రేమించను, వెలుగును అంగీకరిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను. సత్యవర్తనుడు చేసినట్టుగా నాలో ఉన్న క్రియలను దేవుడు ముందుగానే నియమించాడు, నిర్ణయించాడని తెలుసుకొని నా ఆలోచనలను తీసివేసుకోవడానికి వెలుగు వద్దకు వస్తాను. ఆ వెలుగులో చీకటి బట్టబయలవుతుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి సత్యవర్తనుడు ఏం చేస్తాడు? బట్టబయలు చేయబడిన ఆ చీకటిని పారద్రోలడానికి ఇష్టపడతాడు, వెలుగు సంబంధిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. నాలో ఉన్న వెలుగు చీకటి అయి ఉంటే చాలామంది చేస్తున్న పని అదే. మనం ఎందుకు ఆయనకు ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించలేకపోతున్నాము అని అంటే, బయటికి వెలిగినట్టుగా ఉన్నాం, లోపల చీకటి ఉంది. ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని స్థితి ఉంది, ఎదుటి వ్యక్తిని క్షమించలేని స్థితి ఉంది, ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థన చేయలేని స్థితి ఉంది. దేవుని మార్గాలు అవి కాదు కదా, దేవుని చిత్తం అది కాదు కదా. దేవుడు ఈ లోకంలోకి వచ్చింది వెలిగించడానికి, వచ్చిన పర్పస్ అది కాదు కదా. ఈ లోకంలోకి వచ్చిందే కంప్లీట్గా మనము వెలుగుతో నింపబడి ఉండాలి, వెలుగుమయమై ఉండాలి కదండి. ఇది మనం చేయాల్సిన పని, మనం ఆలోచించాల్సిన విషయం అది. నాకు ఆయన ఏం చెప్పాడు? నన్ను వెలిగించింటే నేను వెలుగుగా ఉంటాను. ఆయన నన్ను వెలిగించకపోతే నేను వెలుగుగా ఉండలేను. నిజమైన వెలుగు నాలో ఉన్నట్లయితే లోపల వెలుగుంటుంది. క్రీస్తు వారి ఆజ్ఞలు కదా, నిన్ను వలె నీ సహోదరుణ్ణి, నీ పొరుగువారిని ప్రేమించాలి, క్షమించాలి, నీ శత్రువును కూడా ప్రేమించాలి. వేరే ఆప్షన్ లేదు. అదే వెలుగు అంటే. ఆయన వచ్చిన పర్పస్ అది, ఆయన ఉద్దేశం అది. తెలుసుకోలేకపోతే, నాకు అర్థం కాకపోతే నేను ఈ సంవత్సరము ఆయనకు తగినట్టుగా జీవించలేని స్థితి ఉండే అవకాశం ఉంది. ఆయన ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాడో నా కొరకు, ఆ ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా జీవించలేను. ఎందుకు? నాలో చీకటి ఉంది కాబట్టి. ఆ చీకటిని పారద్రోలుకోవడానికి నేను ఇష్టపడట్లా. దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను. ఇంకా చీకటినే పెట్టుకున్నాను. అది భయంకరంగా ఉంటుందంట. ఆ చీకటి భయంకరంగా ఉంటుంది కదండి. లోపల అంత చీకటే, హృదయంలో అంత చీకటే. సమస్య అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆల్రెడీ హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఇంకా నేను లోపల చీకటినే పెట్టుకుంటే ఆ హృదయం ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది కదా. మన జీవితము, మన ఆలోచనలు, మన క్రియలు ఆయనకు తగినట్టుగా ఖచ్చితంగా ఉండవు. ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనము ఖచ్చితంగా జీవించలేం. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉండి ఈ సంవత్సరం ఆయనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోయామేమో, నాలో ఇంకా చీకటి ఉందేమో, ఆ చీకటిని పారద్రోలుకోవడానికి ఇష్టపడదాం. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు నన్ను వెలిగించడానికి. ఆయన తన స్వకీయుల వద్దకు వెళ్ళాడు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి, వాళ్ళు అంగీకరించలేకపోయారు కాబట్టి, వాళ్ళ కార్యాలు దుష్కార్యాలు కాబట్టి, చెడ్డవారుగా ఉన్నారు కాబట్టి, సత్యమును గ్రహించలేదు కాబట్టి, కనికరం చొప్పున ఈ అవకాశం ఇప్పుడు మనకొచ్చింది. ఆయనను అంగీకరించిన వారందరికీ కుమారునిగా, కుమార్తెగా ఉండే అవకాశాన్ని, అధికారాన్ని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. ఆయనను అంగీకరించా, నేను వెలిగించబడ్డాను. అయితే ఈ వెలుగు లోపలి వరకు ఉందా? హృదయం లోపలి వరకు ఉందా? ఉంటేనే నా జీవితాలు సత్క్రియలుగా ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉంటాయి కదండి. అయితే ఒక చిన్న కంపారిజన్ చెప్పన, నాకు దేవుడు బయలుపరిచిన విషయము, నేను కూడా ఆశ్చర్యపోయాను. క్రీస్తు వారు నిజమైన వెలుగుగా ఉన్నాడు.
నిజమైన వెలుగుగా ఉన్న ఆయన ఎక్కడికి వచ్చాడు? మొదటగా తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. మొదటగా క్రీస్తు వారు తన స్వకీయులను, తన సొంత వారిని, తన కుటుంబాన్ని, తన గోత్రపు వారిని రక్షించుకోవడానికి, ప్రవచనాలు వారి ద్వారా నెరవేర్చబడడానికి, ఆ జనాంగము ద్వారా ఈ లోకాన్ని రక్షించాలనుకున్నాడు కావచ్చు. కానీ అది రివర్స్ అయిపోయింది యాక్చువల్గా. ఫస్ట్ తన జనాంగం రక్షించబల్లా, బయటి వాళ్ళు రక్షించబడి, తర్వాత తెలుసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు తన జనాంగం కూడా రక్షించబడుతున్నారు. కానీ దేవుని చిత్తం ఏంటి? మొదటగా తన స్వకీయుల యొద్దకు, తన సొంత వారి వద్దకు, తన సొంత వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ వాళ్ళు ఆయనను అంగీకరించాల. తిమోతిలో ఇదే మాట అంటాడు. 1 తిమోతి 5వ అధ్యాయంలో 1 తిమోతి 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుతాను. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఏమని రాయబడిందండి? ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అంటే అర్థం ఏంటి? నేను వెలిగించబడ్డా, నువ్వు వెలిగించబడ్డావు, మనము వెలిగించబడ్డాం. నిజంగా వెలిగించబడ్డాను. నా హృదయంలో కూడా నాకు వెలుగుంది. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? క్రీస్తు వారు నిజమైన వెలుగుగా ఉన్నారు. ఈ వెలుగు లోకంలోకి వచ్చి తన స్వకీయుల వద్దకు వచ్చింది. వెలిగించబడ్డ నువ్వు, నేను, మనము మొట్టమొదటగా చేయాల్సిన పని ఏంటి? తన స్వకీయుల యొద్దకు వెళ్ళాలి కదండి. తన స్వకీయుల యొద్దకు వెళ్ళాలి, తన సొంత ఇంటి వారి వద్దకు వెళ్ళాలి, వాళ్ళను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. నేను వెలిగించబడినప్పుడు ఈ వెలుగు, నాలో ఉన్న ఈ వెలుగు అందరికీ అందాలి, అందరూ వెలుగులోకి రావాలి, అందరూ రక్షించబడాలి. చీకటిలో ఉన్నాము, చీకటిలోని జీవితాలు ఎలా ఉంటాయో గ్రహించిన వెలిగించబడిన ఒక వ్యక్తి తన స్వకీయుల వద్దకు వెళ్ళి ఆ వెలుగు గురించి ప్రకటించాలి, తన స్వకీయులను సంపాదించుకోవాలి, రక్షణలోకి నడిపించాలి. అది దానికి సపరేట్గా చదివితే అర్థం కాలేదు. కానీ ఈ వచనాలు క్రీస్తు వారు ఎందుకు తన స్వకీయుల వద్దకు వెళ్ళాడు మొదటగా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మాట కూడా అది ఒక ఆజ్ఞలా కనిపించింది నాకు. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక తిమోతిలో ఒక లింక్ ఒకటి కనిపించేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. నిజమేనేమో, వెలిగించబడిన ప్రతి వ్యక్తి కూడా తన స్వకీయులను, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగితే అది ప్రతి కుటుంబం కదా, నేషన్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, బయటికి వెళ్ళాల్సిన అవసరంలా కదా, బయటికి వెళ్ళి అందరిని రక్షించాల్సిన అవసరంలా. మొదటగా ఒకవేళ నేను వెలిగించబడి నా కుటుంబాన్ని నేను వెలిగించుకున్నట్లయితే, మీరు వెలిగించబడి మీ కుటుంబాన్ని మీరు వెలిగించుకున్నట్లయితే, ఆ కుటుంబాలన్నీ రక్షించబడితే దేవుని రాజ్యము త్వరలోనే స్థాపించబడిపోతుంది కదా. ఇక్కడ సమస్య అదే. స్వకీయులు క్రీస్తు వారిని అంగీకరించాల. పరిస్థితులు అలా ఉన్నాయి ఈనాటి సమాజంలో కూడా, క్రైస్తవ్యంలో కూడా. క్రైస్తవులు వెలిగించబడ్డారు అని అనుకుంటున్నారు, వెలిగించబడకుండానే వారి జీవితంలో చీకటి ఉంది అన్న విషయం గ్రహించలేకపోతున్నారు. అయితే గ్రహించిన వారు కనీసము తన కుటుంబంలోని తన సొంత వారిని, తన స్వకీయులను రక్షించుకోవాలనే ఆశ ఎంతవరకు ఉందో మరి నాకైతే తెలియదు. కానీ ఆ ఆశను అందరూ కలిగి ఉన్నట్లయితే చాలా త్వరలోనే ఈ లోకంలో దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. ఒకవేళ ఈ ఆలోచన మనమందరం కలిగి ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నీ కుటుంబంలో ఎంతమంది ఇంకా రక్షించబల్లా? నీ కుటుంబంలో నీ ఈ వెలుగును ప్రకటించడానికి ఇష్టపడుతున్నావు? దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది అదే మన జీవితాలలో. మన కుటుంబాలను రక్షించుకోవడానికి, ఈ వెలుగును ప్రకటించడానికి. ఈ వెలుగును చూసే కదా వేరే వాళ్ళు నా జీవితంలో, లేకపోతే ఇక్కడున్న సాక్ష్యాన్ని చూసే, లేకపోతే వెలుగును చూసే అందరూ కూడా ఇక్కడికి రావాలి, వెలుగులోకి రావాలి. నా ఆలోచన సరిగా లేదు, నా మాట తీరే సరిగా లేదు, నా హృదయ స్థితి సరిగా లేదు,
ఎవరు చూడట్లేదులే అని నేను చేస్తున్న ప్రవర్తన, ఆలోచన, క్రియలు దేవుడు చూస్తున్నాడు అన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తే నేను ఆయనకి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించలేదు. ఈ ఏరియాలో ఒకవేళ మనం తప్పిపోయామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. పై వరకు మాత్రమే నేను వెలిగించబడ్డానేమో, హృదయములో ఇంకా చీకటి ఉందేమో. పై వరకు మాత్రమే వెలిగించబడ్డానేమో, లోపల దేవునికి నచ్చని లక్షణాలు ఇంకా అలాగే ఉండిపోయాయేమో. ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తేనే నెక్స్ట్ ఇయర్లోకి మనము ఫ్రెష్గా వెళ్ళగలం. నెక్స్ట్ ఇయర్లో నా కొరకు దాచిపెట్టబడిన సత్క్రియలు కావచ్చు, లేకపోతే అధికారముతో కూడిన కొన్ని క్రియలు కావచ్చు, లేకపోతే కొన్ని బాధ్యతలు కావచ్చు, శక్తికి మించిన పనులు కావచ్చు, ఏవో నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడి పెట్టాయి నెక్స్ట్ ఇయర్లో కదండి. శక్తికి మించిన కార్యము ఉండే అవకాశం ఉందేమో, సహించాల్సిన అవకాశం ఉందేమో, భరించాల్సిన అవకాశం ఉందేమో కదా, పరిస్థితులు బాగుండట్లా కాబట్టి. ఆ విధంగా నేను నెక్స్ట్ ఇయర్లోకి అడుగు పెట్టాలంటే ఈ విధంగా నేను ఈ సంవత్సరం చేయాల్సిన పనులు ఉన్నాయి. అయ్యా, నీకు ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా నేను జీవించలేకపోయా. నువ్వు నన్ను వెలిగించావు కానీ నీ వెలుగును నేను నా హృదయంలోకి తీసుకోవట్లా. నా హృదయంలో ఇంకా చీకటి ఉంది, నీకు నచ్చని లక్షణాలే ఉన్నాయి, వాటిని ఇంకా నేను ప్రేమిస్తూ ఉన్నాను, నేను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడట్లా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడదాం. ఏదైనా కానీ అది దేవునికి నచ్చనిది, వాక్యానుసారం కానిది, వాక్యములో లేనిది ఏదైనా నేను ఇష్టపడుతున్నాను అని అంటే అది లోపల చీకటి ఉంది. ఆ చీకటి ఇంకా అలాగే ఉంటే కట్టిక చీకటిగా మారిపోతుంది. అది ఆ చీకటి మనల్ని చీకటిలోకి లాక్కెళ్తుంది. బయటికేమో కనిపిస్తున్నాం వెలిగించబడ్డట్టుగా, బయటికేమో కనిపిస్తున్నాం ఆత్మీయులముగా ఉన్నట్టుగా, కానీ అది మనల్ని నిత్యత్వానికి చేర్చదు, ఎట్టి పరిస్థితుల్లో చేర్చదు. ఈ విషయంలో ఒకవేళ పొరపాటు చేసి ఉన్నట్లయితే క్షమాపణ అడుగుదాం. నేను వెలిగించబడ్డాను, ఒకవేళ వెలిగించబడి ఉంటే ఒక్క సూచన ఏంటి, నా కుటుంబాలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తా, నా కుటుంబాలలో వెలుగును నింపడానికి ప్రయత్నం చేస్తా, క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారో చెప్పడానికి ప్రయత్నం చేస్తా కదా. ఖచ్చితంగా రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును, అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అక్కడ రాయబడిన ఇంగ్లీష్లో ఒక పదం రాయబడింది, ఇన్ఫిడెల్ అన్న మాట రాయబడింది. అంటే మతరహితుడు అంట. ఇంగ్లీష్లో ఇన్ఫిడెల్, అసలు దేనికి సంబంధం లేనివాడు, అసలు విశ్వాసే కాదు, క్రీస్తును వెంబడిస్తున్న వాడే కాదు అని అర్థం. దేనికి సంబంధించిన వాడు కాదు అని అర్థం. అసలు ఈ క్రీస్తుకు సంబంధించిన వాడే కాదు అంట. ఎంత భయంకరమైన మాట కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు, ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారు కూడా అదే చేశారు, ప్రయత్నం చేశారు. వచ్చాడు, సొంత వారింటికే వెళ్ళాడు, వారిని రక్షించడానికే వెళ్ళారు. కానీ స్వకీయులు ఆయనను అంగీకరించాలి. పర్వాలా, చేయాల్సిన పని మాత్రం చేయడము, అంగీకరించకపోవడము దేవుని పని. అది వాళ్ళు ఒప్పుకున్నారా రక్షణలోకి వస్తారు, కానీ నీ పని మాత్రం నువ్వు చేయాలి. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా అందరికీ తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం చేయాల్సిన పని, నీ కుటుంబంలో ఒకవేళ ఎవరి దగ్గరికన్నా వెళ్ళాల్సి ఉంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయి ఈ సంవత్సరము, చెప్పడానికి ప్రయత్నం చేయి ఈ సంవత్సరము. మొదటగా క్షమాపణ అడగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో నేను ఇంకా చెప్పలేకపోయాను కదా. స్వకీయుల వద్దకు వెళ్ళాలి. నువ్వు నన్ను వెలిగించావు, ఈ వెలుగు నా కుటుంబంలోని ఇదిగో వీళ్ళకు కూడా పరిచయం చేయాలి. ఆ విధంగా నేను ప్రయత్నం చేయలేకపోయాను, నన్ను క్షమించిన ఆయన. ఈ విషయంలో కూడా ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. విశ్వాసరహితులుగా ఉన్నామేమో, అసలు క్రైస్తవ్యంలో లేనట్టుగా మాట్లాడుతుంది ఈ వాక్యం. అసలు క్రిస్టియన్సే కాదు మీరు, విశ్వాసంలో నుంచి తొలగిపోయిన వారు మీరు, ఖచ్చితంగా మాట్లాడుతుంది కదండి. నేను వేరే విషయాలేం చెప్పట్లా. ఈ విధంగా చెప్పడం వలన నాకేం వచ్చిందేం లేదు కదండి, నాకేం ఒరిగేది ఏమన్నా ఉందా? లేఖనాలను మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అర్థం చేసుకోవడము, అర్థం చేసుకోకపోవడము, సత్యములో నడవడము, నడవకపోవడము, అది మన ఇష్టం. అది ఎవరిష్టం వారిది. ఎందుకు? దినాలు సమీపిస్తున్నాయి, ఆయన రాకడ సమీపిస్తుంది.
క్రీస్తు వారిని అంగీకరించిందే నేను ఆ దినం కొరకే, ఆ దినంలో ఎత్తబడడానికే. మరి ఆ దినము సమీపిస్తూ ఉన్నప్పుడు నేను మార్చుకోవడానికి ఇష్టపడకపోతే నేను ఏ విధంగా ఎత్తబడతాను? మారడానికే క్రైస్తవుడు పిలువబడ్డాడు. మనసు మార్చుకోవడానికే క్రైస్తవుడు పిలువబడ్డాడు. సత్యమును గ్రహించడానికే క్రైస్తవుడు పిలువబడ్డాడు. వెలిగించబడడానికే క్రైస్తవుడు పిలువబడ్డాడు. ఆ వెలుగు ఇతరులకు పంచడానికి. అందుకే కదా నువ్వు లోకముకు వెలుగై ఉన్నావు అని అంటుంది లేఖనాలు 5వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఈ వెలుగు ఎక్కడుండాలి? వెలిగించబడిన తర్వాత ఈ వెలుగు ఎక్కడుండాలి? దీపస్తంభం మీద ఉండాలి, పైన ఉండాలి. ఎందుకు? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు ఇవ్వడానికి. కానీ అది టేబుల్ కిందనో మంచం కిందనో పెట్టామనుకోండి, ఇంట్లో చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుందా? చీకటి ఉంటుంది. నేను వెలిగించబడి నా రక్షణను, లేకపోతే నా స్థితి, నా ఇంట్లో నా అంతకు నేను ప్రార్థన చేసుకోవడం అంతవరకు అయితే అది కుదరదు అని అంటున్నాడు దేవుడు. దాని వలన దేవుని నామం మహిమపరచబడదు కదా. అందుకని ఒకసారి చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశించాలి. ఎందుకు ప్రకాశించాలి? పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. నీ సత్క్రియలను చూసి, నీ మంచితనాన్ని చూసి, నీ మంచి విషయాలను చూసి, దేవుడు అప్పచెప్పిన పనిని నువ్వు నమ్మకంగా చేస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. చీకటిలో ఉన్న వారిని నువ్వు వెలుగులోకి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అలా నేను నడిపించకపోతే, నేను అలా వెలుగుగా ఉండకపోతే, నా వెలుగును కొంచెం కిందనో మంచం కిందనో పెడితే ఏ విధంగా ఇంట్లో ఉన్న వాళ్ళకు వెలుగు ప్రకాశిస్తుంది? ఏ విధంగా సువార్త అందుతుంది? ఏ విధంగా క్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుస్తుంది? దాని వలన ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. వెలుగు కనిపిస్తుంది, కనిపించాలి. వెలుగు చీకటిని పారద్రోలుతుంది, సత్యమును బయలుపరుస్తుంది, మచ్చ మరకలను బయలుపరుస్తుంది కదా. ఈ మచ్చ ఉంది, ఈ మరక ఉంది అని తెలుస్తుంది. బండల మీద లైట్ వేసినప్పుడు ఎక్కడ ఏ మచ్చ ఉందో, లేకపోతే ఏ మరకలు ఉన్నాయో తెలుస్తాయి. తుడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నన్ను మనల్ని వెలిగించాడు ఆయన. మరి ఎంతవరకు వెలుగుతున్నాం? నీ కుటుంబంలో, నీ ఇంటి వారికి ఈ రక్షణ సువార్తను ఎంతవరకు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నావు? ఇది కూడా ఆయన ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేశాడు నీ జీవితంలో, నా జీవితంలో. ఒకవేళ అలా చేయకుండా ఉన్నట్లయితే పాదాలను పట్టుకుందాం, క్షమాపణ అడుగుదాం. అయ్యా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను జీవించలేదు. నన్నైతే వెలిగించావు, కానీ నువ్వు చెప్పినట్టుగా నేను ఇంకా వేరే వాళ్ళను వెలిగించలేకపోయాను. నీ వెలుగులోకి నేను వారిని నడిపించలేకపోయాను. నన్ను క్షమించు. క్షమాపణ అడగడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.